హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, చాలామందికి రైట్ బిఎండ్బిలో చాలా డౌట్స్ ఉన్నాయి. దేని గురించి అంటే అప్డేటింగ్ సిస్టమ్ గురించి. సో చాలామంది ఏంటంటే అన్ని జాయినింగ్ కంపెనీస్ లాగా ఇది కూడా జాయినింగ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జాయినింగ్స్ మీద అయితే డబ్బులు రావు ఫ్రెండ్స్. జాయినింగ్స్ మీద కేవలం ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. ఇంకా సెకండ్ లెవెల్ నుండి 12th లెవెల్ వరకు జాయినింగ్స్ మీద మనకి ఇన్కమ్ అనేది రాదు. సో ఇక్కడ చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఫస్ట్ బిగినర్ లెవెల్. ఈ బిగినర్ లెవెల్లో ఎవరైనా సరే జాయిన్ అయ్యే వాళ్ళు బిగినర్ లెవెల్లోనే జాయిన్ అవుతారనమాట. జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని జాయిన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని జాయిన్ చేస్తారు. ఇద్దరిని జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇద్దరిని జాయిన్ చేసిన తర్వాత ఈ బిగినర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ లెవెల్ పర్చేజ్ చేస్తారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్కి అప్డేట్ అవుతారు అనమాట. అప్డేట్ అయితే ఆ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? సెకండ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో ఆ పైన ఉన్న సెకండ్ లెవెల్ పర్సన్కి ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది. సో మనకి ఇన్కమ్ రావాలి అంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ మొత్తం మనకు వస్తుంది. మన ఇద్దరిని జాయిన్ చేయనివ్వండి, ముగ్గురిని జాయిన్ చేయనివ్వండి, 10 మందిని జాయిన్ చేసినా, 100 మందిని జాయిన్ చేసినా ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ మొత్తం కూడా మనకే వస్తుంది. సో ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎవరైతే సెకండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళు సెకండ్ లెవెల్ అప్డేట్ మీద మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాయిన్ అయ్యాము. మనం జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని రిఫర్ చేసాము. ఇద్దరు రిఫర్ చేస్తే వాళ్ళు బిగినర్ లెవెల్లో ఉన్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరిని రిఫర్ చేస్తే కింద 4 అవుతారు కదా, ఆ నలుగురు మీద నుండి మనకి సెకండ్ లెవెల్ అప్డేటెడ్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఇంకా మన థర్డ్ లెవెల్ చూసుకుంటే మన కింద ఎవరైతే థర్డ్ లెవెల్లో ఉన్నారు అంటే 8 మెంబర్స్ ఉంటారు కదా థర్డ్ లెవెల్లో, వాళ్ళు ఎప్పుడైతే అచీవర్కి అప్డేట్ కొడతారో ఆ 8 మెంబర్స్ నుండి అచీవర్స్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే 4th లెవెల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే 4th లెవెల్ అప్డేట్ కొడతారో ఆ 4th లెవెల్ ఇన్కమ్ అనేది మీకు రావటం జరుగుతుంది. అంటే 16 మెంబర్స్ నుండి మీకు అంబాసిడర్ అప్డేట్ అనేది మీకు రావటం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మీకు బిగినర్ లెవెల్ స్టార్టింగ్ ఫస్ట్ లెవెల్లో మాత్రమే ఇన్కమ్ వస్తుంది, జాయినింగ్ ఇన్కము. ఆ తర్వాత నుండి ఓన్లీ అప్డేట్ ఇన్కమ్ అనేది వస్తుంది. సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి సెకండ్ లెవెల్ అప్డేట్ ఇన్కమ్ వస్తుంది. థర్డ్ లెవెల్లో ఉన్న జనాలు థర్డ్ లెవెల్లో అప్డేట్ కొట్టినప్పుడు థర్డ్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. 4th లెవెల్లో ఉన్న వాళ్ళు 4th లెవెల్ అప్డేట్ కొడితే 4th లెవెల్ అప్డేట్ వస్తుంది. 5th లెవెల్లో ఉన్న వాళ్ళు 5th లెవెల్ అప్డేట్ కొడితే 5th లెవెల్ అప్డేట్ వస్తుంది. అలాగా ఈ 12 లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయా లెవెల్స్లో వాళ్ళు అప్డేట్ కొట్టినప్పుడు పైకి మనకి రావటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ అనేది మాత్రమే జాయినింగ్స్ మీద రావడం జరుగుతుంది.